ఆ కుర్రాడు ఇంజనీరు, ఆ అమ్మాయి ఏమో డాక్టర్. ఉన్న డబ్బులు మొత్తం ఆస్తులన్నీ అమ్మేసి డబ్బులన్నీ ఆమె అకౌంట్లో వేసి ఆ అమ్మాయిని అమెరికా పంపించాడు. ఆ వెనకాల పడి పోయాడు. ఒక పాప ఆ అమ్మాయిని లాగిపెట్టి కొడితే అతన్ని జాలైన్ ప్లేస్ డిస్లొకేట్ అయింది, అలా వంకర తిరిగింది. మగవాళ్ళు కొట్టడం విన్నారు, ఆడవాళ్ళు కొట్టడం విన్నారా? సరిగ్గా చెప్పాలంటే కనుక మగపిల్లల కంటే ఆడపిల్లలు సరిగ్గా కొట్టగలరు. ఎందుకని? పచ్చళ్ళు దంచుతారు, బట్టలు ఉతుకుతారు, ఇల్లు ఊడుస్తారు. 5 నిమిషాలు ఇల్లు ఊడవమనండి మగపిల్లవాడిని పట్టుకుని, అడిగి వెళ్ళి చెమటలు బట్టి నడుము బట్టి ఎక్కడో చోట కూలబడతాడు. ఆడపిల్ల అలా కాదు, సరిగ్గా కొడితే దవడ విరిగి జరిగిపోయింది. ఇలా సీరియల్ ఉమనైజర్స్ ఉంటారు. బిలీవర్ అని చెప్పుకుంటాడు, ఉమన్ ఆఫ్టర్ ఉమన్ తోటి రిలేషన్స్ పెట్టుకుంటా ఉంటాడు. అబే నేను బిలీవర్ని, అందరితో మాట్లాడతాను, లీడర్ నేను, ఏదేదో బిల్డప్ చెప్తా ఉంటాడు. ఆ అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తున్నాడు. ఎవరిది బాధ్యత? ఈయనేమో అబ్బాయిది బాధ్యత అంటున్నాడు, ఈయనేమో అమ్మాయిది బాధ్యత అంటున్నాడు. అంటే కొట్టించుకుంటాం బాధ్యత. ఈ అమ్మాయి ఏం తప్పు చేయబోతుంది కొడుతున్నాడు అంటావా? తిరగబడి కొట్టలేకపోతుంది అందుకని కొట్టించుకుంటున్నాడావా? బహుశా అయి ఉండొచ్చు. మనది బాధ్యత, సహవాసాన్ని బాధ్యత. ఏ సహవాసంలో వీళ్ళిద్దరూ ఉంటున్నారో, ఏ సంఘంలో వీళ్ళిద్దరూ ఆరాధిస్తున్నారో, ఆ సంఘం మనుషుల పట్ల, కుటుంబాల పట్ల శ్రద్ధ చూపించటం లేదు. ఆరాధనకి రాకపోతే ఎవరో ఒకళ్ళు ఫోన్ చేసి వాళ్ళు చర్చికి రాలేదని అడుగుతున్నారు, అంతే, వదిలేస్తున్నారు. మీరు ఎలా ఉన్నారు? మీ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంది? మీ పిల్లలు ఎలా ఉన్నారు? ఏంటి కొంచెం డల్గా ఉన్నావు? నీ చేతుల మీద అక్కడక్కడ మచ్చలు కనబడుతున్నాయి ఏంటి? కళ్ళన్నీ ఎర్రగా ఉన్నాయి ఏంటి? ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరు పట్టించుకోవాలి? వాళ్ళ అమ్మ నాన్న పట్టించుకుంటారా? మనమే పట్టించుకోవాలి. అది సహవాసం అంటే. మళ్ళీ చెప్తున్నాను నేను, పద్మ ఆనందునికి ఇచ్చితే నాకు నొప్పెట్టాలి, ఆనంద్ పద్మానికి ఇచ్చినా సరే నాకు నొప్పెట్టాలి. అది బాడీ ఫిలాసఫీ. మనం ఒక బాడీలో, ఒక శరీరంలో అవయవాలమి. సో ఎవడైనా ఒకడు ఒక విశ్వాసి పేరుతోటి తన భార్యని ఇష్టం వచ్చినట్టుగా హింసిస్తూ ఉంటే బాధ్యత ఎవరిది అని అంటే సహవాసాంది, సంఘానిది. వాళ్ళు పట్టించుకోవాల్సిందే. వి ప్రేడ్ ఫర్ ఎ ఫెన్స్ ఆఫ్ ఫ్యామిలీస్ అరౌండ్ అస్. ఇచ్చితే ఏ అవయవానికి గిచ్చితే ఆ అవయవానికి నొప్పి పెట్టదు. ద హోల్ బాడీ సఫర్స్. మన చుట్టూ కొన్ని క్రైస్తవ కుటుంబాలు కంచెలాగా ఉండాలి.